చేస్తామని తెలియజేసుకుంటూ మరి అందరి ప్రియతమ నాయకుడు మన తెలంగాణ బాహుబలి మన హరీష్ అన్న గారు మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. ఇప్పుడే మాట్లాడిన మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు ఆత్మీయులు దేశపతి సీనన్న గారికి, తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించినటువంటి మాణిక్ యాదవ్ గారికి, మన పటాన్ చెరువు కార్పొరేటర్ సీనియర్ నాయకులు కుమార్ యాదవ్ గారు, మా తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ సోమరెడ్డి గారు, తమ్ముడు గోవర్ధన్ రెడ్డి గారు, మా తొంట అంజన్న గారు, మన మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ గారు, శ్రీధర్ చారి గారు, బాబ్జీ గారు, మాజీ సర్పంచ్ మల్లారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా కౌన్సిలర్లు స్థానిక కౌన్సిలర్లు కృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, రాజు, యూనుస్ భాయ్, కొల్లూరి గోపాల్, జగదీష్, బాలరెడ్డి గారు, మాజీ సర్పంచ్ కాలప్ప గారు, దీపక్, రాజేష్, మిరాజ్, చిన్న, క్రాంతి, పృథ్వీ, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా అమీన్పూర్ మున్సిపాలిటీ అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మా ఆటో తమ్ముళ్లకు పేరు పేరున నమస్కారం. కేసీఆర్ ట్రోఫీని చాలా చక్కగా మాణిక్ యాదవ్ నిర్వహించి ఈరోజు అవార్డు ఫంక్షన్కు నన్ను పిలవడం చాలా సంతోషంగా ఉంది. అమీన్పూర్తో నాకు బాగా దగ్గర సంబంధం ఉంది. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా నేను అమీన్పూర్కి వచ్చేటోని 2001, 2004 ముచ్చట, అంటే 20 ఏళ్ల కింద ముచ్చట చెప్తున్నా. 10 ఏళ్ల కింద కూడా వచ్చిన తెలంగాణ ఉద్యమంలో అమీన్పూర్కి వస్తే అక్క చెల్లెలు మంచినీళ్ళ బాధలు చెప్పుదురు. 10 రోజులకు ఒక్కసారి నల్లొస్తుంది సార్, 5 రోజులకు ఒక్కసారి నల్లొస్తుందని, కొంతమంది అయితే నీళ్లు లేవని ఇండ్లు అమ్ముకొనే వెళ్ళిపోయింది అమీన్పూర్కి. గంత బాధ ఉండేది అమీన్పూర్లో. 500, 600, 1000 ఫీట్లు వేసిన చుక్క నీళ్లు రాని అమీన్పూర్. కానీ మన కేసీఆర్ వచ్చినాక మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళ గోస తెచ్చింది కేసీఆర్ కాదా? మా అక్క చెల్లెళ్ళు చెప్పాలి. రేవంత్ రెడ్డి అంటుండు కేసీఆర్ ఏం చేసిండు అంటుండు. నీ కాంగ్రెస్ 50 ఏళ్ళు పాలించినా మా అమీన్పూర్లో అక్క చెల్లెళ్ళ గోస తీర్చలే. కేసీఆర్ రాగానే 3 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి అక్క చెల్లెళ్ళు బిందె పట్టుకొని రోడ్డు మీద రాకుండా చేసింది కేసీఆర్. ఈ అమీన్పూర్లో చాలా గోస ఉండే. ఈ అమీన్పూర్ను మండలం చేసింది బీఆర్ఎస్ పార్టీ, అమీన్పూర్ను మున్సిపాలిటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ, అమీన్పూర్కు అన్ని వసతులను సమకూర్చింది బీఆర్ఎస్ పార్టీ. గా రోడ్ ఎట్లుండే, నరకం ఉండే. బీరంగూడకెళ్ళి ఓఆర్ఆర్ దాకా 55 కోట్ల రూపాయలతో రోడ్ వేసి ఇవాళ మీకు సౌలత్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఏమైంది, నేనెవరో చెప్తుండు మా కౌన్సిలర్ సాబ్, బుగ్గలు పోతే బుగ్గలు కూడా ఎత్తలేరట. గాడికి వచ్చింది, ఏడాది అయింది కాంగ్రెస్ పాలన. కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలా ఏమొచ్చినాయి అంటే వచ్చినాయి ఏమన్నా? వచ్చినాయి. అమ్మా ఏం రాలేదా? ఏమొచ్చినాయో చెప్తా. రేవంత్ ఏడాది పాలనలో ఏమొచ్చినాయంటే ఒక్కటే మాటలో చెప్తా, ఒక్కటే లైన్లా: తిట్లు, కొట్లు, ఓట్లు, నోట్లు. ఏంటి, ఎవరైనా ప్రతిపక్షం మహాసంటోళం ఏమైందా బతుకమ్మ చీర చేయలే రేవంత్ రెడ్డి అంటే మమ్మల్ని తిడతాడు. ఏమైందా వానకాలం రైతు బంధు పైసలు లేకపోతే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉండగా బరాబర్ 11 సార్లు టైం మీద ఇచ్చిండు, నువ్వు ఎందుకు ఇవ్వయా అంటే మమ్మల్ని తిడతాడు. అరే రేవంత్ రెడ్డి అక్క చెల్లెళ్ళు దవాఖానకు డెలివరీకి పోతే కేసీఆర్ ఉండగా 13,000 ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కడుపు నిండి అన్నం పెట్టిండు, ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించిండు. ఏమైందా రేవంత్ రెడ్డి అని మేము అడిగితే మమ్మల్ని తిట్టుడు పెడతాడు. అంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే తిట్లు. ఇక ప్రజలు, మా నిరుద్యోగ యువకులు, మా ఉద్యోగాలు ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు రేవంత్ రెడ్డి, మా ఉద్యోగాలు ఏమైనాయని అశోక్ నగర్ లో నిరుద్యోగ యువకులు రోడ్ల మీదకి వస్తే పిల్లల్ని కొట్టుడే కొట్టుడు. లగచర్లలో గిరిజన రైతులు ఈడ ఫార్మాసిటీ పెట్టద్దు, మా భూములు మాకే ఉండాలంటే రైతుల్ని కొట్టుడు పెట్టిండు. ప్రశ్నిస్తే ప్రజల్ని కొట్టుడు, ప్రతిపక్షాలను తిట్టుడు, ఇక దేవుళ్ళ మీద ఒట్లు. ఏమని ఒట్లు పెట్టిండు?
15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేస్తా అని కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టు పెట్టిండు. ఒట్లంటే తక్కువ పెట్టినాడు. 3 కోట్ల దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. ఈ పుణ్యాత్ముడికి 4 కోట్ల ప్రజల్ని మోసం చేసినోడికి 3 కోట్ల దేవుళ్ళని మోసం చేసుడో ముచ్చట్న. దేవుళ్ళని కూడా మోసం చేసిండు. అందుకే మొన్న భూకంపం వచ్చిందట. ఆ సమక్క సారక్క దగ్గర కూడా వచ్చిందట. దేవుణ్ణి మోసం చేస్తే రాదా అంటే అటు దేవుణ్ణి మోసం చేసిండు. ఇక నోట్లు తనకు తన అనుయాయులకు అక్రమంగా సంపాదించిన నోట్లు ఇక కలెక్షన్. అంటే నీ ఏడాది పాలన ప్రతిపక్షాలకు తిట్లు, ప్రజలకు కొట్లు, దేవుళ్ళ మీద ఓట్లు, నీకు నీ కుటుంబ సభ్యులకు నోట్లు. ఇంతకు మించి ఏమైనా అయిందా చెల్లె? ఏం చెప్పిండు? 6 గ్యారెంటీలు. అక్కలకు చెల్లెళ్లకు నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. వచ్చినాయా చెల్లె? ఇప్పుడు 12 నెలలు అయింది వచ్చి. 12 నెలలు అంటే రేవంత్ రెడ్డి ఎంత బాకీ పడ్డట్టు? ఒక్కొక్క చెల్లెకు అక్కకు 28,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. నెలకు 2500, 12 నెలలు అంటే ఎంత అయితే చెల్లె? 28,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ దగ్గరికి వస్తే బిడ్డ 28,000 పెట్టినాక మాట్లాడరా అని చెప్పి అడుగుంది వాడిని. చీపురు గట్టలు తయారు పెట్టుని. 28,000 ఎవిరా బిడ్డ అని ఆ కాంగ్రెస్ వాళ్ళకి చీపురు గట్టలు తయారు పెట్టాలి మా అక్క చెల్లెళ్ళు. ఏమన్నాడు అవ్వాతాతలకు? ఇగో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, కేసీఆర్ 2,000 ఇచ్చిండు కదా, నేను 4,000 ఇస్తా అన్నాడు. పడ్డాయావా? 4 పడ్డాయా? మన కేసీఆర్ 200 2,000 చేస్తా అంటే చేసిండా లేదా? మరి 2,000 4,000 చేస్తా అన్నాడు. డిసెంబర్లోనే చేస్తా అన్నాడు. పోయిన డిసెంబర్ పోయి మళ్ళీ డిసెంబర్ వచ్చింది. ఏడాదైనా అవ్వా తాతలకు 4,000 పింఛన్ రాలే. అంటే ఎంత బాకీ పడ్డట్టు ముసలోళ్లకు? ఒక్కొక్కరికి 24,000 బాకీ పడ్డాడు. అవ్వా తాతలకు చెప్పుంది, ఎవడన్నా కాంగ్రెస్ వాడు వస్తే ఏడాది నిండింద్ర నాయన గా 24,000 ఇచ్చినాక మాట్లాడమని చెప్పాలి. పక్కన చంద్రబాబు నాయుడు ఇస్తలేడా? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పాత బకాయిలు కలిపి బరాబర్ 4,000 ఇస్తాడెట్లా? ఈడ రేవంత్ రెడ్డి ఎగబెడతాడెట్లనో గట్టిగా అడుగుంది కాంగ్రెస్ వాళ్ళు. ఏం చేసిండంటే తాగుడు మాత్రం ఖుల్లా చేసిండు చెల్లె. మొన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మెమోలు ఇచ్చిండట. ఏమైందా మున్పటి లెక్క ఇంకెక్కువ తాగాలి కదా మున్పటి కంటే, బాగా తాగిరి, నీ దగ్గర మందు తక్కువ అమ్ముతున్నది అని మెమో ఇచ్చుడట. ఎవరి ఏరియాలో మందు తక్కువ అమ్మితే వానికి ఛార్జ్ మెమోలు. ఇది రేవంత్ రెడ్డి పాలన. అంటే నువ్వు జనాలను తాగుబోతుల తెలంగాణ చేద్దామని, ప్రజల ఆరోగ్యం దెబ్బతీద్దామని, అంటే ఇవాళ ఇంకా బాగా తాగినరి అని ఛార్జ్ మెమోలు ఇస్తుండు రేవంత్ రెడ్డి తప్ప మా అక్క చెల్లెళ్ళ గురించి ఆలోచిస్తలేడు రేవంత్ రెడ్డి. బాగా ఆలోచించండి. ఇవాళ కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష ఉండే. మొన్న ఎక్కడో అంటుండు, ఏం కోల్పోయినరా ప్రజలు అంటుండు. తెలియదా ఏం కోల్పోయినరో నీకు? ఇవాళ ఏ ఊరికి పోయినా చెప్తారు, కేసీఆర్ ఉండగా బతుకమ్మకు, రంజాన్కు, క్రిస్టమస్ పండుగకు ఇంత చీరలు వస్తుండే, అది బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి. అదే విధంగా రైతు బంధు వస్తుండే, దాన్ని బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి. దవాఖాన పోతే కేసీఆర్ కిట్ వస్తుండే, దాన్ని బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి. బీసీ బంధు బంద్ అయింది, దళిత బంధు బంద్ అయింది. కళ్ళు గీత కార్మికులను కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలో జైళ్లలో వేస్తున్నాడు. గౌడ్స్ ను కూడా గోస ఉంచుకుంటుండు రేవంత్ రెడ్డి. మా యాదవులకు గొర్రె పిల్లలు ఇచ్చే పథకం బంద్ పెట్టిండు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండు. ఎవరిని చూసినా అందరినీ ఆగం పట్టిండు. ఇక తెచ్చిండు, ఏం తెచ్చిండు? హైడ్రా తెచ్చిండు. ఒక్క ఇల్లు కట్టలే ఏడాదిగా, కూలగొట్టుడు తప్ప కట్టిన ఇల్లు అయితే ఒక్కటన్ను ఉన్నదే. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఈ అమీన్పూర్కి అడుగుతున్నా, నీ ఏడాది పాలనలో తెలంగాణలో ఒక్క ఇల్లు అన్న కట్టినవా? కట్టే ఏడగట్టినవో చెప్పు. కూలగొట్టిన ఇల్లు నేను చూపిమంటే చూపిస్తా. గిన్నె అమీన్పూర్ కాడు ఉన్నది. కట్టింది అన్నో చెప్పు. నువ్వు కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలుసా నీకు? ఇవాళ క్రికెట్లో మరి ఎవరు గెలిచిండ్రో నాకు తెలియదు. ఇవాళ క్రికెట్లో మంచిగా ఆడతారు కొందరు. ఇందాక సీనన్న చెప్పిండు, 4లు కొట్టుడు, 6 కొట్టుడు, లేకపోతే బౌలింగ్ చేసి వికెట్లు తీస్తానన్నా గెలుస్తాం. ఎట్లా గెలుస్తాం మనం? బౌలర్ మంచిగా బౌల్ వేసి వికెట్లు తీస్తానన్నా గెలుస్తాం, లేదా బ్యాట్స్మెన్ మంచిగా 4లు కొడితే 6లు కొడితే గెలుస్తాం. కానీ ఇంకోటి ఉంటుంది క్రికెట్లో, హిట్ వికెట్. బౌలర్ మంచిగా బౌలింగ్ చేయకుండా వాడే కొట్టుకొని అవుట్ అవుడు. హిట్ వికెట్, బ్యాట్తో వికెట్లను కొట్టుకుంటారు చూడు,
దాన్ని ఏమంటారు? హిట్ వికెట్. ఇవాళ రేవంత్ రెడ్డి అయితే హిట్ వికెట్ అయిపోయిండే అయిందా లేదా? ఈ హైడ్రా తెచ్చినాక, ఈ మూసీలో పేదల ఇండ్లు గులగొట్టినాక ఒక్కొక్క అక్క చెల్లె ఇగదిట్టుడు కాదు, అది టీవీలో చూసినందుకు మనకేమిటో అనిపించింది. అది గరీబోళ్ళ ఇండ్లు గులగొట్టి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. రైతు బంధు ఎగబెట్టి రైతుల దృష్టిలో రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. అయినా లేదా? అదే విధంగా మొన్న గాయన్ని అరెస్ట్ చేసింది ఎవరిని? అల్లు అర్జున్ అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. రుణమాఫీ 15 ఆగస్టు కల్లా నేను 2 లక్షల రుణమాఫీ చేసి తీర్తా, అటున్న సూర్యుడు ఇటుపడిచినా సరే రుణమాఫీ అయిపోద్దని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పి హిట్ వికెట్ అయిపోయిండు రేవంత్ రెడ్డి. లగచెర్లలో మా లంబాడి అక్క చెల్లెల భూములు గుంజుకొని, ఆ పేదల భూములు గుంజుకొని అర్ధరాత్రి అరెస్ట్ చేసి తెలంగాణ ప్రజల దృష్టిలో రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. మొన్న సంగారెడ్డిలో ఆ రైతులకు నాగలి పట్టాల్సిన రైతుల చేతులకు బేడీలేసి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. ఇవన్నీ చూసినాక ఇంకెవడన్నా ఓటేస్తాడా? ఇవాళ నిన్నయాలు ఎవరు అంటున్నారు, మొన్న ఢిల్లీ పోయిండు రేవంత్ రెడ్డి. 3 రోజుల్లో ఢిల్లీలో 3 రోజులు ఉంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. నాకు బీజేపీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డికి, కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ దగ్గర కూడా హిట్ వికెట్ అయిపోయింది. నా సోనియా గాంధీ కలుస్తలేదు, నా రాహుల్ గాంధీ కలుస్తలేడు. నన్ను 3 రోజులు ఢిల్లీలో పడిగాపులు కలిసినా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేదు. ఈయన పని ఢిల్లీలో కూడా అయిపోయింది, గల్లీలో అయిపోయింది, ఢిల్లీలో అయిపోయింది. అంతా హిట్ వికెట్. గల్లీ మే హిట్ వికెట్, ఢిల్లీ మే హిట్ వికెట్ హోగా రేవంత్ రెడ్డికి. అందుకే ఆగమాగం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఏం చేస్తుండో అర్థం కాకుండా తయారైపోయింది. ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటన్నా చేసిండా? పేదలకు పనికొచ్చే పని చేసిండా? 6 గ్యారంటీలు అమలైనాయా? ఏమన్నా మాట్లాడితే తిట్లే తిట్లు. నీ లాగుల తొండలు జొరగొడతా, నీ పేగులు వీకి మెడలు వేసుకుంటా, నిన్ను పండబెడతా, తొక్కుతా, నీ కన్నుడ వీకి గోటీలాడతా. ఇవి ఎవరికి కావాలో చెల్లె? ఇవి కావాలా మనకు? ఇవి అవసరమా మనకు? ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడవచ్చునా? నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సింది ఏంది? అక్క చెల్లెలకు 2500 ఇస్తా అన్నావు, ఇయ్యి. ముసలోళ్ళకు 4000 ఇస్తా అన్నావు, ఇయ్యి. పిల్లలకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నావు, ఇయ్యి. చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇయ్యి. దవాఖానాల మందులు మంచిగా ఇయ్యి. అన్ని బంద్ చేసినావు. పెండ్లికి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ఇక నేను తులం బంగారం కూడా కల్పిస్తా అన్నాడు. తులం లేదు, ఆ 1,00,000 కూడా చక్కగత్తలేదు. గా తులం బంగారం ఏదయ్యా అని అడిగినామనుకో పండబెట్టి తొక్కుతా అంటుండు. 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులను వీకి మెడలేసుకుంటా అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడతాడా? ఇది పద్ధత? దయచేసి మీరు అందరు కూడా ఆలోచించండి. బట్ ఏది ఏమైనా ఇలా గురుకులాలలో ఏమైంది? మన పిల్లల్ని గురుకుల పాఠశాలల్లో చదివిద్దాం. ఎస్సీ గురుకులం, బీసీ గురుకులం, మైనార్టీ గురుకులం పిల్లల్ని పంపిస్తే ఇవాళ పిల్లలకు అన్నం కూడా చక్కగా పెట్టక 49 మంది పిల్లలు చచ్చిపోయింది. పాఠశాలల్లో సరి అయిన అన్నం పెట్టక పురుగులు అన్నం పెట్టి నీళ్ళ చారు వస్తే పిల్లల 49 మంది పిల్లలు చనిపోయినరు. వేల మంది పిల్లలు దవాఖాన్ల పాలైపోయినరు. ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇది రేవంత్ పాలన. నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, ఆటో కార్మికులు పాపం, మా ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైపోయినాయి. అప్పుడేమన్నాడు? 12,000 ఇస్తా, 12,000 ఇస్తాను. మరి ఏడాదా 12,000 ఏడవా? ఇక ఆటో డ్రైవర్ల దిక్కు మరీ కూడా చూస్తలేడు రేవంత్ రెడ్డి. అప్పుడేమో రాహుల్ గాంధీని పట్టుకొచ్చి హైదరాబాద్లో ఆటో ఎక్కించిండు. ఈయన రాహుల్ గాంధీ ఇద్దరు ఆటోలో తిరిగి మీకు 12,000 ఇస్తాం భయ్ అని ఆటో డ్రైవర్లను నమ్మించిండ్రు, ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు ఆటో డ్రైవర్ల దిక్కు మరీ కూడా చూస్తలేదు. ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప కథ అయిపోయింది ఈ రేవంత్ రెడ్డిది. ఆటో డ్రైవర్లు అంటే ఇంకా ఇప్పుడంటే రింగ్ రోడ్ దాటి రావద్దని ఇంకా కొత్త కథ పెట్టిండు. ఇక ఉరి పెట్టుకోవాలి ఆటో డ్రైవర్లు. మొన్నటిదాకా కనీసం ఆంధ్రాకరణ పోయినాం. ఇక ఇప్పుడు రింగ్ రోడ్ ఎక్కి లోపలికే రావద్దంటే ఇంకా ఆటో డ్రైవర్లు మరి ఆటోల కిస్తీలు ఎట్లా కట్టాలి, ఇల్లు కిరాయి ఎట్లా కట్టాలి, పెళ్ళాం పిల్లల్ని ఎట్లా సాదాలి, మా ఆటో డ్రైవర్లు ఎట్లా బతకాలి? మరి బంద్ పెడితే ఇంత కూర్చుంటాం, నెలకు 20,000 ఈ ఆటో డ్రైవర్లకు మరి సాదు. మరి ఇంకేదైనా పని చూపి వాళ్ళకు
వాళ్ళు గవర్నమెంట్ మీద ఆధారపడకుండా అప్పు తెచ్చుకొని మిత్తికి తెచ్చుకొని ఆటో కొనుక్కొని లైసెన్స్ తీసుకొని పొద్దున్న దాకా కష్టపడి పెళ్ళాం పిల్లలు చదువుకునే ఆటో డ్రైవర్లను కూడా రోడ్డు మీదకి తెచ్చిండు. అంటే అందరినీ ఆగం పట్టిస్తుండ్రు రేవంత్ రెడ్డి. అందువల్ల దయచేసి ఆలోచన చేయాలి. మనమందరం ఒకటి కావాలి. మనమందరం ఒకటైతే గట్టిగా ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి ఆ 6 గ్యారెంటీలు అమలు చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. రేపటి నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. తప్పకుండా మా ఆటో డ్రైవర్ల కోసం రేపు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నిలదీస్తాం, గట్టిగా ప్రశ్నిస్తాం, మీకు అండగా నిలబడతాం. మా అక్క చెల్లెల కోసం కూడా మా మహాలక్ష్మి ఏమైంది 2500 అడుగుతాం. మీరు కూడా ఎవరైనా కాంగ్రెస్ వాడు మీ గల్లీలకు వచ్చినా మీ ఏరియాలకు వచ్చినా ఏమైనా బై ఏడాది 28,000 రూపాయలు మహాలక్ష్మి పైసలు తీయమని అడగాలి. గట్టిగా అడగాలనా వద్దా? అడుగుతారా లేదా? గట్టిగా అడుగుతారా లేదా? మీకు అండగా మేము ఉంటాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక క్రికెట్లో గెలిచిన తమ్ముళ్లకు నా శుభాకాంక్షలు. ఎవరైనా ఓడిపోయినా బాధపడొద్దు. గెలుపు ఓటములు సహజం. ఆటలో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. అందరం గెలవం కదా. ఓడినా స్పోర్టివ్గా తీసుకోవాలి. మళ్ళీసారి గెలవడం కోసం ఇంకా కష్టపడి పనిచేయాలి. గెలుపు ఓటములు గేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలకు ఆటలు కూడా చాలా, చదువు ఎంత ముఖ్యమో శారీరక దారుఢ్యం కూడా అంత ముఖ్యం. పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లల్లో వారి యొక్క కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. గెలుపు ఓటములను తీసుకునేటువంటి శక్తి రేపు జీవితంలో రాబోయే ఒడిదొడుకులను కూడా ఎదుర్కొనేటువంటి శక్తిని పిల్లలు పొందగలుగుతారు. లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. క్యాప్టెన్ ఉంటాడు ఇక్కడ క్రికెట్లో. ఆ క్యాప్టెన్ రేపు ఒక పొలిటికల్ క్యాప్టెన్ అవుతాడు, ఒక కాన్స్టిట్యున్సీకి క్యాప్టెన్ అవుతాడు, ఒక మున్సిపాలిటీకి క్యాప్టెన్ అవుతాడు. అట్లా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బాగా పెరుగుతాయి. పిల్లల మధ్య కులాలకు మతాలకు అతీతంగా ఒక ఐక్యత, ఒక ఫ్రెండ్షిప్, ఒక రిలేషన్షిప్ పెరగడానికి కూడా ఇలాంటి మ్యాచెస్ ఎంతగానో ఉపయోగపడతాయి. మా మాణిక్ యాదవ్ ఇంత బాగా కేసీఆర్ ట్రోఫీని మరి పెట్టి ఇంత మంచిగా గేమ్స్ నిర్వహించి అవార్డులు ఇచ్చినందుకు మాణిక్ యాదవ్ను హృదయపూర్వకంగా అభినందిస్తూ జై తెలంగాణ.